గాయపడిన ఎమ్మెల్సీ షంబీపూర్ రాజును పరామర్శించిన కేటీఆర్ నేనున్నా మీ వెంటే ఉంటా అంటూ భరోసా ఇచ్చారు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు నివాసానికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వల్పకాయాలతో బయటపడిన షంబీపూర్ రాజు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ఆయనకు మనోధైర్యాన్ని నింపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అన్నింటికీ నేనున్నాను, మీరు ధైర్యంగా ఉండండి, అవసరం లేదు, మేమంతా మీ వెంటే ఉన్నాం అని భరోసా ఇచ్చారు. దీంతో అక్కడ ఉన్న కార్యకర్తలు అభిమానుల్లో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, రాగిడి లక్ష్మారెడ్డి, జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్యే మాధవరావు కృష్ణ, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కుమార్, మర్రి జనార్దన్ రెడ్డి తదితరులు కూడా పాల్గొని ఎమ్మెల్సీ షంబీపూర్ రాజును పరామర్శించారు. ఇక 3 రోజుల క్రితం జరిగిన ప్రమాద వివరాలకు వెళితే బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ పిలుపు మేరకు కన్నెపల్లి ప్రాంతానికి గోదావరి జలాలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయనే అంశాన్ని పరిశీలించేందుకు వెళ్తుండగా భువనగిరి సమీపంలోని వివేరా హోటల్ వద్ద ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన్ను కొంపల్లిలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అన్ని పరీక్షలు నిర్వహించి స్వల్ప గాయాలే ఉన్నాయని నిర్ధారించి చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. ప్రమాదం జరిగిన క్షణం నుంచి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆసుపత్రిలోనే ఉండి వైద్యులతో మాట్లాడుతూ చికిత్సను పర్యవేక్షించారు. అనంతరం ఎమ్మెల్సీ షంబీపూర్ రాజును సురక్షితంగా ఆయన నివాసానికి చేర్చారు. అలాగే ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారం అందిస్తూ పార్టీ శ్రేణులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు కూడా మీడియాతో మాట్లాడుతూ నేను క్షేమంగా ఉన్నాను, కార్యకర్తలు అభిమానులు ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు, మీ అందరి ప్రేమ అభిమానంతో త్వరలోనే మళ్లీ ప్రజల మధ్యకు వస్తాను అని తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు 2 రోజుల క్రితమే వచ్చి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. ఈ రోజు కేటీఆర్ స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించడం, ధైర్యం చెప్పడం బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.